ఆ, దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు, శుభములు. ప్రభువు పేరట మీ అందరికీ దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. కీర్తన గ్రంథము 84వ కీర్తన 11వ వచనాన్ని చదువుకుందాము. యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. దేవుడు తన మాటలు మన అందరి కొరకు దీవించుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు సంతోషం కలిగించే చాలా విషయాలను ప్రభువారు మనకు ఇవ్వకుండా ఆపొచ్చేమో కానీ మేలు కలిగించే ఏ విషయమైనా ప్రభువారు మనకిస్తారు. మనకి ఏది అవసరమో సరిగ్గా ఆయన గుర్తిస్తారు. కొన్ని విషయాలు ఖచ్చితంగా మనకు మేలు కలిగించేవి, వాటిని తప్పకుండా మన ప్రభువారు అడిగినవి తప్పకుండా అడిగి మరీ తప్పకుండా పొందుకోవాలి. ఇంతకీ మనం అడిగి పొందాలనుకున్న వాటిని చూద్దాం. పరిశుద్ధత అనేది మనకు చాలా మేలు కలిగించే విషయం. ఆయన దానిని మనకు అనుగ్రహిస్తాడు. అలాగే దుష్టాలోచన మీద, కోపతాపాల మీద, చెడు అలవాట్ల మీద ఆయన మనకు విజయం అనుగ్రహిస్తారు. ఇవి మనకు గొప్ప మేలు కలిగించే విషయాలు. వీటిని ప్రభువారు మనకు సంతోషంగా అనుగ్రహిస్తారు. అలాగే ఆయన మనకు సంపూర్ణమైన నిశ్చయత మనకు అనుగ్రహిస్తారు. అలాగే ఆయనతో సన్నిహితంగా ఉండే సహవాసం ఇస్తారు. అలాగే సర్వసత్యంలోకి ఆయన నడిపిస్తాడు. అంతేకాదు ధైర్యం కూడా ఇస్తారు. ఇవన్నీ మనలో ఉండాలి. లేవు అంటే మన విశ్వాసంలో లోపం ఉంది. జాగ్రత్త. దేవుడు పైన చెప్పినవన్నీ ఇవ్వగలిగిన సమర్థుడు. అయితే నీకు పరలోకం పైన శ్రద్ధ, ఆసక్తి కలిగి ఉంటేనే నీకు అనుగ్రహించబడతాయి. ఒకటి గమనించండి, మనం యథార్థంగా నడుచుకోవాలి. ఇందులో వేరే అర్థాలు ఏమీ లేవు. అలాగే మోసపు లావాదేవీలు అంటూ ఏమీ లేవు. అలాగే వేషధారణ కానీ వంచనకు కానీ తావుండదు. దేవుడు పెట్టిన నియమాలకు వ్యతిరేకంగా నడిస్తే దేవుడు తన కృపను మనకు అనుగ్రహించలేడు. అలాగే ఇలా చేస్తే అది అధిక పాపం కూడా అవుతుంది కూడా. యథార్థత అనే మార్గం పరలోకానికి సంపద మార్గం. ఆ పరలోకం ఎంత గొప్పదంటే అందులో సమస్తమైన మేలులు ఉన్నాయి. ఇక మనం ప్రార్థించడానికి ఇది మంచి వాగ్దానం కదా. ఇక మనం మోకాళ్ళ మీద ఉండడానికి సమయం ఖర్చు పెడితే చాలు, మేలులన్నీ మనవే. ఆ రీతిగా యథార్థంగా ఉండడానికి దేవుడు మనకు సహాయం చేయునుగాక. అట్టి బాధ్యత దేవుడు మనందరికీ దయచేయునుగాక. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని నేర్చుకోవడానికి సహాయం చేస్తున్నారు. అయ్యా, మీరు మాకు మేలు చేసే దేవుడుగా, మీరు సిద్ధపరిచిన పరలోకపు భూ సంబంధమైన మేలులకి మేము పాత్రులుగా మీరు ఎంచారు. అయితే వాటిని పొందుకోవడానికి తగిన రీతిగా మేము యథార్థతను కలిగి జీవించడానికి సహాయం చేయండి. వాక్యము ప్రతి వారి జీవితాల్లో కార్యం చేయడానికి మీరు సహాయం చేయండి. అంత మాత్రమే కాదు, మీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి. వీరికి కలిగినంతటిని జ్ఞాపకం చేసుకోండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను జ్ఞాపకం చేసుకోండి. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాల పుష్పలను జ్ఞాపకం చేసుకోండి.
వివాహం కాని వారిని జ్ఞాపకం చేసుకుని వివాహం అవటానికి, గర్భం లేని వారిని జ్ఞాపకం చేసుకుని గర్భఫలాన్ని ఇవ్వండి. అలాగే గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇవ్వమని, ప్రసూతి అయిన తల్లి పిల్లలకి మీరు ఆరోగ్యం ఇవ్వమని, మీ పిల్లలని కలిగినంతటిని దీవించమని, మీ పిల్లలకు ఉన్న అవసరతల సమస్యలన్నింటిలో మీరు సహాయం చేయమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.